హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. టుడే టాపిక్ వచ్చేసి మనకు వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 27 అయితే 2025 యొక్క థీమ్ ఏంటంటే టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. దీన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1920 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 27 ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతిమ్మ. రాజా రామ మోహన రాయ్ వర్ధంతి. సో ఈయన 1833 సెప్టెంబర్ 27న మరణించారు. లండన్లో మరణించారు. ఓకే, ఎందుకంటే ఇంగ్లాండ్కి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. పోయింగా రాలే, అక్కడే చనిపోయినాడు. సో ఇతన్ని భారత పునరుజ్జీవన పితామహుడు అంటారు. ఓకే, భారత పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్, ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీజీ. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఫాదర్ ఆఫ్ ఇండియా ఆర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్, ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ. ఓకే, ఇది మనకు రాజా రామ్మోహన్ గురించి సెప్టెంబర్ 27. అయితే మనకు నేషనల్ టూరిజం డే ఉంది. నేషనల్ టూరిజం డే ఎప్పుడో జనవరి 25 నేషనల్ టూరిజం డే జనవరి 25. సో అలాగే ఓటర్స్ డే కూడా మనకు జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. ఓకే, ఎప్పుడు జనవరి 25. అయితే మనకు పర్యాటకం పరంగా ఒక పేరు ఉంది మన తెలుగు రాష్ట్రాలకు. పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియాని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే ఆంధ్రప్రదేశ్. 2014 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందమ్మా. ఎందుకంటే ఇక్కడ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ప్రపంచంలో భక్తుల ముడుపుల ద్వారా అధిక రాబడి గల ఏకైక హిందూ దేవాలయం ఏదంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి చూసుకోండి, పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియా. అలాగే కోహినూర్ వచ్చే మనకు ఏపీలో దొరికింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.